హాయ్ గైస్, వెల్కమ్ టు ఠాకూర్ బ్లాగ్స్. ఈ రోజు మా అత్తయ్య వాళ్ళు అరిసెలు చేస్తున్నారు. సో వాళ్ళని చూసి అడుగుదాం ఎలా చేస్తున్నారు. మనకు అరిసెలకు 2 తవల బియ్యానికి 2 కిలోల బెల్లం. ఇప్పుడు మనం ఫస్ట్ బెల్లాన్ని కరగబెట్టుకుందాం. కరగబెట్టుకోవడానికి ఒకటే గ్లాస్ నీళ్ళు పోయాలి 2 కిలోల బెల్లానికి. ఇంట్లో ఏదైనా కచ్చరా ఏదైనా ఉన్నా కూడా మనం వడపోసుకొని మళ్ళీ పాకం పట్టుకోవాలి. ఇలా కచరా లేకుండా మొత్తం మంచిగా వడపోసుకోవాలి. ఇట్లా వడపోసుకున్నాక ఇట్లా కచరా చేస్తుంది. దీన్ని వడేసి మనం మళ్ళీ ఆనకం పట్టుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటా మనం పాకం వచ్చేదా లేదా చూసుకుంటా ఉండాలి అంతే. మనం ఇందులో గ్లాస్ వాటర్ పోసుకున్నాం కదా, గ్లాస్ వాటర్కి గ్లాస్ నూనె, మంచి నూనె పోసుకోవాలి. మనకు అరిసెలు గుల్ల గుల్లగా మెత్తగా రావడానికి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, పొంగు రాకుండా. ఇలా పొంగు వస్తుంది, అందుకే ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకోవాలి. సరే, ఆనకం వచ్చిందా లేదా చూసుకోవాలి. ఇలా ప్లేట్లో నీళ్ళు పోసుకొని ముద్దలాగా ఆనకం వస్తే, ఇప్పుడు మనకు ఆనకం వచ్చేసింది. ఇలా రావాలి అరిసెల ఆనకం. ఓకే, ఇప్పుడు తడి బియ్యం పిండిని ఇలా వేసి కలుపుకోవాలి ఉండలు లేకుండా. బియ్యం పిండి కొత్త బియ్యమే పోసుకోవాలి, అరిసెలకు మంచిగా మెత్తగా ఉంటాయి. రెండు తవ్వల బియ్యానికి 2 కిలోల బెల్లం. ఇలా ముద్దలు లేకుండా కలుపుకొని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత అరిసెలు ఒత్తుకోవాలి. మీకు కావాలంటే ఇలాచీ పౌడర్ ఇంకా కుడక పౌడర్ వేసుకోవాలి. ఇందులో మనం కలిపి పెట్టుకున్న పిండి చల్లారింది. ఇప్పుడు మనం అరిసెలు ఎలా చేయాలో చూద్దాం. ఇలా కొంచెం తీసుకొని
దాన్ని మళ్ళీ ఒకసారి మెత్తగా విసుక్కొని చేతులకు కొంచెం నూనె రాసుకోవాలి. ఇలా అరిసెలు ఒత్తుకోవాలి. కడాయి పెట్టుకొని నూనె వేడయ్యాక ఇలా ఒత్తుకున్న అరిసెలు నూనెలో వేయాలి. మనం వీటిని సన్నటి సెగ మీద కాల్చుకోవాలి. మనం దీనిని అరసలు ఒత్తుకునే చెక్క లేదా ఇట్లా చాలిచెని తీసుకోవాలి. ఇలా పెట్టి ఇట్లా ఒత్తుకొని తీసుకోవాలి, అంతే. ఇలా నూనెలో వేసుకోవాలి. దీన్ని చిన్న మంట పెట్టుకొని కాల్చుకోవాలి. మా అరిసెలు చేయడం అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. గుడ్ నైట్ ఫ్రెండ్స్.